వెల్కమ్ టు PM7 వార్తలు. నన్ను కలవాలంటే ఎవడి తప్పు లేకపోతే అసలు తప్పెలా జరుగుతుంది అంటున్నారు సామాన్యులు. ఇది నిజమే మరి. యాక్సిడెంటల్ గా ఈ సంఘటన జరిగింది అంటున్నారు మరికొందరు. అసలు యాక్సిడెంట్లు జరిగేవే మానవ తప్పిదాల వల్ల అని గుర్తు పెట్టుకోకపోవటం మనుషుల అహంభావానికి పరాకాష్ట. సరే, ఇవన్నీ పక్కన పెట్టినా సమస్య చిలికి చిలికి గాలి వనలా మారుతుందన్న విషయాన్ని కూడా తేలికగా తీసుకోవటం మరింత విడ్డూరం. ఇంత జరుగుతున్నా పవన్ ఎందుకంత సైలెంట్ గా అయ్యాడు అంటే రకరకాల అర్థాలు తీస్తున్నారు కొందరు. ఈ విషయంపై అసలు వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చిన తర్వాత ఈ వ్యవహారం మొత్తం రోజుకో మలుపు తిరుగుతోంది. అల్లు అర్జున్ సంఘటనలో సందట్ల సడేమియా అంటూ పొలిటికల్ కలర్ ఇస్తున్నాయి కొన్ని పార్టీలు. ఇక అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు. అటు ప్రభుత్వ పరంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం సెలవిచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో సామాన్యులకు అర్థమవుతుంది ఏమిటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలంగాణ ప్రభుత్వానికి ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది అని. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బన్నీతో పాటు సినీ పరిశ్రమపై విరుచుకుపడిన రోజు రాత్రే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. పోలీస్ అధికారులు అల్లు అర్జున్ పై ధ్వజమెత్తారు. దాదాపు 10,000 వీడియోలను విశ్లేషించి అల్లు అర్జున్ చేసిన తప్పును బయటపెట్టారు. ఈ తరుణంలో కేసు నుండి అల్లు అర్జున్ ఎలా బయటపడతాడా అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మెగా కాంపౌండ్ లోకి అల్లు అర్జున్ అడుగు పెట్టాడు. స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లి చిరంజీవి ఇంటికి వెళ్లాడు. గంట సమయం గడిపి భోజనం చేసి తర్వాత నాగబాబు ఇంటికి కూడా వెళ్లాడు. నాగబాబు అయితే అప్పటి వరకు బన్నీతో ఉన్న విభేదాలన్నీ మరచిపోయి ఆప్యాయంగా కౌగిలించుకొని సాధారణంగా ఇంట్లోకి తీసుకెళ్లాడు. జరిగిన సంఘటనలపై అటు చిరంజీవితోనూ ఇటు నాగబాబుతోనూ అల్లు అర్జున్ పూర్తిగా వివరించి ఉండవచ్చు. వీరిద్దరి తర్వాత కలవాల్సింది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్నే. పవన్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరగా ఇంతవరకు అనుమతి రాలేదు. కలవమని కానీ వద్దని కానీ సమాధానం రావటం లేదు. వెయిట్ అంటున్నారు. వివాదం జటిలంగా ఉన్న ప్రస్తుత తరుణంలో తప్పంతా అల్లు అర్జున్ వైపే ఉందంటూ అందరూ వేలెత్తి చూపుతున్నారు. ప్రస్తుతం పవన్ ప్రజాప్రతినిధిగా ఉన్నారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట తర్వాత బన్నీ మీడియా సమావేశం రాజకీయ రంగు పులుముకుంది. ఇటువంటి తరుణంతో బన్నీతో పవన్ కళ్యాణ్ సమావేశమైతే అది రాజకీయంగా మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. వీటిని అంచనా వేసుకున్న పవన్ కళ్యాణ్ బన్నీకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తుంది. సినిమా హీరోగా ఉంటే వెంటనే కలిసేవాడు. కానీ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. వివాదం మరింత జటిలం కాకుండా ఉండాలంటే అల్లు అర్జున్ కలవకపోవటమే ఉత్తమమనే యోచనలో పవన్ ఉన్నారు. పవన్ ఇప్పుడు పూర్తి స్థాయి పరిణితి గల రాజకీయ నేత. హైందవ ధర్మం, నీతి, నిజాయితీలతో పరిపాలన దిశగా చర్యలు చేపడుతున్న డిప్యూటీ సీఎం. ఇక పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపై ఎలా రియాక్ట్ అవుతాడు అనే క్యూరియాసిటీ ప్రజల్లో నెలకొని ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పవన్ సైలెంట్ గా ఉన్నాడు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇది ఎంతవరకు సరైందనేది రానున్న రోజుల్లో మారే రాజకీయ పరిణామాలు చెబుతాయి. అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే.